జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దాడిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అఖిలపక్ష ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ సాగింది. ఈ భారీ ర్యాలీలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రజలందరి సహకారం అవసరమంటూ ఉగ్రవాదులను కుక్కల్లా కాల్చి పారేయాలని, ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని వారు అన్నారు. ఇక ర్యాలీకి న్యాయవాదులు సాంఘీభావం తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు అక్కడికి వెళ్లారు. అక్కడ మరి అది చల్లటి ప్రాంతం కనుక అక్కడ చాలా మంది, సుమారు 40 మంది అక్కడ పోవడం జరిగింది. అక్కడ పాకిస్తాన్ కొడుకులు, పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి చెట్లకెళ్ళి వచ్చి మన హిందువులని నిర్ధారణ చేసుకుని ఐడెంటిటీ కార్డులు చూసి చంపివేయడం జరిగింది. నా కొడుకుల్లారా, మేము దలుచుకుంటే నీ పాకిస్తాన్ ఉండదు, నీ గుండాయిజం ఉండదు, నీ నక్సలిజం ఉండదు. కనుక ఖబర్దార్, ఏదైతుందో మమ్మలను నిద్రపోతున్న వాళ్ళని లేపిన మీరు ఇలా మేము మౌనం. మరి ఈ ఉగ్రవాద చర్య పర్యాటకులను మరి చూసి హతమార్చడం చాలా బాధాకరం. మరి గతంలో కూడా బొంబాయిలో, దిల్సుఖ్ నగర్ లో ఇలాంటి భారతదేశంలో చిచ్చులేయడం తప్పు. ఇది ఈ ఉగ్రవాదాన్ని మరి దమ్ముంటే సైన్యంతో పోరాడాలి, దమ్ముంటే ఇండియాకు ఛాలెంజ్ చేసి సైన్యానికి ఎదుర్కోవాలని చెప్పి, ఆ సైన్యానికి సవాల్ చేసి ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఘటన చాలా బాధాకరంగా ఉంది. ప్రతి హిందువు సిగ్గుపడాల్సిన పని ఇది. మనమందరం ఐకమత్యంగా లేనందుకే పాకిస్తాన్ వాళ్ళు మన పైన అలా దాడి చేయడానికి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. మన భారతదేశంలో ఏమైపోయింది, ఒకరిలో ఒకరికి ఐకమత్యత తగ్గిపోయింది. బయటికి రావాలి, లేడీస్ బయటికి రావాలి అంటే ముందు మన ఇళ్లలోనే సపోర్ట్ చేయట్లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కులానికి, మతానికి, పార్టీలకు అతీతంగా బయటకు వస్తాం హిందువులం అందరం. ఏదైతే తీవ్రవాదుల యొక్క అరాచకమైనటువంటి, అవమానీయమైనటువంటి చర్యను పూర్తిగా